ఇక గేట్లు తెరుస్తా ఉన్నావు కదా, ఇక మేము కూడా చూస్తాం, మేము కూడా గేట్లు తెరుస్తాం అంటా ఉన్నారు. ఇప్పుడు లోక్సభ ఎన్నికలలోకి వస్తారు కదా, ఇక మేము కూడా చూపిస్తాం 6 గ్యారంటీల మోసం ఏందో కుల్లం బయట పెడతా అంటా ఉన్నారు. మొత్తం మీద కేటీఆర్ సారు, హరీష్ రావు సారు ఇలా మరి ఇద్దరు బహిరంగ సభలు పెట్టిర్రు. ఏం మాట్లాడిరు, ఏం తిట్టిరో ఒకసారి చూద్దాం పండి. ఇవాళ కేటీఆర్ సారు సికింద్రాబాద్ సీటు గెలవాలని, సీటు కొట్టాలని మీటింగ్ పెట్టిండు. మీటింగ్ పెట్టుడే కాదు, మళ్ళా సీఎం రేవంత్ సార్ని గీ తీర్లర్చుకున్నాడు. ఆయన మాటలు ఎట్లున్నాయో మీరు చూస్తున్నారు. ఏం మాట్లాడుతున్నాయన ముఖ్యమంత్రి కూడా అట్లా మాట్లాడచ్చా? సెక్రటేరియట్ పోతాడు, నేను ఇక్కడ లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా లంకె బిందెలు లేవు, ఖాళీ కుండలు ఉన్నాయి అంటాడు. ఇప్పుడు నేను అడుగుతున్న ఒకటే, మీకు లంకె బిందెలు అంటే వాటి కోసం ఎవరు తిరుగుతారు? గడ్డపారలు పట్టుకొని, తటపారలు పట్టుకొని, నెత్తి మీద బట్టలు కట్టుకొని అర్ధరాత్రి దొంగలు తిరుగుతారు. మరి ఈయన ఎట్లా అయినో ఈయన ఏం చేస్తున్నా ఇదివరకు నాకు తెలియదు, కానీ లంకె బిందెలు అంటాడు. నిన్నగాక మొన్న ఆడ చూసిన మహబూబ్నగర్లో మాట్లాడుతాడు. నేను ఏమంటాడు? కొడుకుల్లారా పేగులు మెడలు వేసుకుంటా అంటాడు. పేగులు మెడలు వేసుకుంటేంది రావులా? నాకు అర్థం కాక అడుగుతా. అరే నువ్వు ముఖ్యమంత్రివా లేకపోతే బోటి కొట్టేటోనువా? పేగులు మెడలు వేసుకునేది నాకు అర్థం కాదు. పేగులు మెడలు వేసుకొని తిరుగుతారు ఎవడన్నా ముఖ్యమంత్రి? ఇంత బేకారు మాటలు మాట్లాడతారా ముఖ్యమంత్రి స్థాయిలో? ఇంకా అంటుండు జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా నేను అంటాడు. జేబుల కత్తెర పెట్టుకొని ఎవడు తిరుగుతాడే? పక్కా జేబు దొంగలు తిరుగుతారు. గసంటోడు అయ్యా రేవంత్ రెడ్డి గారు, జేబుల కత్తెర జర పైలం అటు ఇటు అయితే డేంజర్ ఉంటుంది సుమా, చాలా డేంజర్, జాగ్రత్తగా పెట్టుకోండి. ఇన్నర్ గదుల్లో సీఎం రేవంత్ సార్ను గట్టిగానే అరుచుకున్నాడు. సికింద్రాబాద్ వచ్చి సికింద్రాబాద్ సిట్టింగ్ ఎంపీ సార్ను అరుచుకోకుంటుంటాడా చెప్పుండ్రి. మరి కిషన్ రెడ్డి సార్ను ఏమన్నాడో ఎన్నుండ్రి. 5 ఏళ్ళు పార్లమెంట్ లో కేంద్ర మంత్రిగా ఏం చేసిండయ్యా కిషన్ రెడ్డి గారు అని ఎవరినన్ను అడిగితే ఆయన చేసిన గొప్ప పనులు 3 పనులు. ఒకటి, కరోనా వచ్చింది. అవి చూసినా, కరోనా వస్తే వేరే నాయకులేమో అన్నదానాలు చేసిండ్రు, హాస్పిటల్ల డొనేషన్లు ఇచ్చిండ్రు, అంబులెన్స్లు ఇచ్చిండ్రు, చాలా వేరే పనులు చేసిండ్రు. మన కిషన్ అన్న మాత్రం కేంద్ర మంత్రిగా అందరికి కుర్కురే ప్యాకెట్లు వంచిండు. అందుకే ఆయన చాలా మంది కిషన్ రెడ్డి అంటలేరు, కుర్కురే రెడ్డి అంటున్నారు. కుర్కురే రెడ్డి గారు అంటారు ఆయన. అగ్గో ఇన్నర్ గదుల్లో కిషన్ రెడ్డి సార్ను కూడా బాగానే అరుచుకున్నాడు. కేసీఆర్ సారు పెద్ద పనులు చేస్తే ఈయన కేంద్రం అంతా అయ్యి చిన్న పనులు చేసిండు అనుకొచ్చిండు. అటెన్క మొన్న పార్టీ మారిన దానం నాగేందర్ సార్ను మొత్తం మీద దండిగానే అరుచుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఇవాళ వాళ్ళు తీసుకున్న నిర్ణయంతో పార్లమెంట్ అభ్యర్థిగా దానం నాగేందర్ ను కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించడంతోనే స్పీకర్ గారు వెంటనే నిర్ణయం తీసుకోవాలి, అనర్హుడుగా ప్రకటించాలని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా నేను డిమాండ్ చేస్తున్నా. తప్పకుండా స్పీకర్ గారికి రాజకీయ ఒత్తిళ్లకు లోబడి ముఖ్యమంత్రి ఇంకొకలో చెప్తే ఆ ఒత్తిడి కనుక స్పీకర్ గారు లోనైతే వదిలిపెట్టము, సుప్రీంకోర్టు దాకా పోతాం, కానీ నాగేందర్ ను అనర్హుడిని చేసేదాకా ఇడిచిపెట్టమనే మాట కూడా తప్పకుండా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇన్నర్ గదుల్లో పార్టీ మారిన దానం నాగేందర్ సార్ను ఎట్లయినా ఓడించాలి, ఎమ్మెల్యే పదవిలోకెళ్ళి దింపాలి అనుకొచ్చిండు. అందుకే మా సోదరులు ఖైరతాబాద్ లో ఉండే నాయకులు, కార్యకర్తలకు ఉన్న విజ్ఞప్తి, ఇక్కడ ఉప ఎన్నిక రాబోతా ఉన్నది. 3-4 నెలలనే ఉప ఎన్నిక వస్తున్నది. దానికి కూడా తయారు కావాలి. తప్పకుండా ఈ ద్రోహం చేసిన నాయకులకు బుద్ధి చెప్పాలని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అంత మంచిగానే ఉన్నది కానీ సికింద్రాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే, సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి మరి ఏమంటున్నాడో ఈనుండ్రి. ఈ రాబోయే ఎన్నికలలో వాస్తవం చెప్పుకోవాలి. పక్కకున్నాయని ఇప్పుడే నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నా పక్కకున్నాయని లెఫ్ట్లా, నేను కూడా నీ ఓటర్నైనా జాగ్రత్తగా చూసుకోబెట్టా అంటున్నాడు. ఇక్కడ ఉన్నాయన ఏం చేస్తాం, టైం అట్లా. నువ్వు మా ఓటర్వే, మేము ఏం చెప్పాలి. అవసరం ఎలక్షన్లలో మా బాధ అదే కదా. ఇది కూడా బతిమలాడేది ఉంటే బతిమలాడతాం, మీ ఇంటికి కూడా వస్తాం, ఓటు అప్పీల్ చేస్తాం, ఏమి ఇబ్బంది పడదు. ఆ మాత్రం ఓపికే ఉన్నది. ఇంకా మీ చిచ్చాకు ఓటేమైనా అప్పీల్ చేస్తాము. ఇన్నర్ గదుల్లో సారు జోషు, సారు హుషారు చూస్తుంటే పక్క గెలిస్టాటే ఉన్నాడు. అటెనక కేటీఆర్ సారు ఫోన్ ట్యాపింగ్ ముచ్చట మాట్లాడిండు. రేవంత్ సార్ను మళ్ళా గీ తీర్లు అరుచుకున్నాడు. ఫోన్ ట్యాపింగ్ అవుతుంది అంటాడు. ఏడైతుందిరా భయ్, ఏమైతుంది బయట పెట్టంటే మనకు చెప్పాడు. యూట్యూబ్లకు లింకులు ఇస్తారు, యూట్యూబ్లకు మీడియాలకు లింకులు ఇచ్చి వీళ్ళ ఫోన్ ట్యాప్ అయింది, వాళ్ళ ఫోన్ ట్యాప్ అయింది, ఇదైపోయింది, అదైపోయింది.
చెయ్యి, నీ చేతులు ఉంది కదా అధికారం, ఏం చేస్తావు చెయ్యి. అద్దంటారు ఎవరన్నా? ఏమన్నా తప్పు జరిగితే విచారణ చేయి, మేము అద్దంటలేం కదా. ఎక్కడెక్కడ తప్పులు జరిగినో ఎవరు తప్పులు చేసినరో వాళ్ళ మీద చర్య తీసుకో. భయపడతాం, ఎవడు కూడా ఇక్కడ భయపడ్డాడు ఎవడు లేనే లేడు. నువ్వు ఎంటిగా కూడా వీకలేవు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అగ్గో ఇన్నర గదుల్లో ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎంటిక మందం కూడా ఏం చేయలేరు అనబట్టే ఇటు హరీష్ రావు సార్ కూడా పెద్ద సభనే పెట్టిండుల్లో సంగారెడ్డిలా గెలుపు మాదే అని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. మళ్ళా జూన్ 4వ తేదీన మన మెదక్ కాబోయే పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు వెంకట్రామరెడ్డి గారు. నాకు ఎటువంటి అనుమానం లేదు, మెదక్ అంటే బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట. పోయిన 2 సార్లు కూడా మనం ప్రభాకర్ అన్నని గెలిపించుకుంటే రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో మెదక్ ఎంపీ గెలిచిన విషయం గెలిపించిన మీ అందరికీ కూడా తెలుసు. సో ఈసారి కూడా తప్పకుండా మెదక్ మీద ఏ జెండా ఎగురుతుందంటే అది గులాబీ జెండా, మన కాబోయే ఎంపీ మన వెంకట్రామరెడ్డి గారు. ఇన్నారులో ఓట్లు వేయకముందే ఓట్ల బాక్సులు లెక్క పెట్టకముందే గెలుపు ఖరారు చేస్తున్నాడు మళ్ళా హరీష్ రావు సారు. ఇక ఎట్లయినా కాంగ్రెస్ పార్టీని అరుచుకోకుండా ఉంటాడా? ఏమన్నాడో ఈనుండ్రి. ఇలా ప్రజలకు కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలు కొద్దిగా అర్థమవుతా ఉన్నాయి. వాళ్ళు ఆ రోజు 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి బాండ్ పేపర్లు పంచిండ్రు, ఇంటింటికి వచ్చి నోటరీ డాక్యుమెంట్లు పంచిండ్రు. మరి అమలైనయా? ఇవాళ 100 రోజుల్లో చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ 100 రోజులు దాటింది, కానీ ఈ రోజు కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు కాలేదు. ఒకటి చూడండి, ఒక హామీ ఆడ టీవీలో కనబడుతుంది, రుణమాఫీ దేయి బిడ్డ. ఏం చెప్పిండ్రో ఏం జరిగిందో ఒకసారి మీరు చూడండి. ఇదే ప్రజలకు కూడా చెప్పాలి, మీరు అందరూ కూడా సోషల్ మీడియాలో చెప్పాలి, మీ గ్రామాల్లో కూడా రైతులకు కూడా ఈ విషయాలు అర్థమయ్యేటట్టుగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇన్నర్ గదుల్లో ఇటు హరీష్ రావు సారు అటు కేటీఆర్ సారు ఆగకుండా అరుచుకుంటున్నారు మళ్ళా ప్రతిపక్షాలను. చూడాలి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలలో ఎన్ని ఓట్లు పడతాయో, ఎన్ని సీట్లు గెలుస్తారో.